హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. విశాఖపట్నం మన అందరికీ గర్వకారణమైన ఈ తీర నగరం భవిష్యత్తులో సింగపూర్లా మారాలన్న కళ ఇప్పుడు నెమ్మదిగా సాకారం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు ఇటీవల అధికారిక పర్యటనలో సింగపూర్కి వెళ్ళి అక్కడి టూరిజం మోడల్ని పూర్తిగా అధ్యయనం చేశారు. మనకు తెలిసిందే, సింగపూర్ చిన్న దేశమే అయినా ప్రపంచంలో అతిపెద్ద టూరిజం హబ్గా పేరు తెచ్చుకుంది. దానికి కారణం వారి ప్రణాళికలు, మేనేజ్మెంట్, ఇంకా టెక్నాలజీ. శ్రీ భరత్ అక్కడ ముఖ్యంగా సెంటోషా ఐలాండ్ని సందర్శించారు. అది ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రమే కాకుండా ఇంటర్నేషనల్ ఈవెంట్స్, విభిన్న ఆకర్షణలు, విజిటర్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల గ్లోబల్ టూరిస్టులను ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన మాండై వైల్డ్ లైఫ్ రిజర్వ్, నైట్ సఫారీ వంటి ప్రాజెక్టులు కూడా చూశారు. అక్కడ టెక్నాలజీని, సస్టైనబిలిటీ ఎలా మిళితం చేసి టూరిజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో దగ్గరగా గమనించారు. సెంటోషా మేనేజ్మెంట్తో జరిగిన సమావేశాల్లో ఆయన స్పష్టంగా చర్చించారు. కొత్త టెక్నాలజీస్ తీసుకురావడం ఒకవైపు, పర్యావరణాన్ని రక్షించడం మరోవైపు, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండాలని అక్కడ వారు తమ సెన్సోరీ కేప్ ప్రాజెక్టు, VR ఆధారిత టూరిజం ఇనిషియేటివ్ గురించి వివరించారు. దాని నుంచి ఆయన నేర్చుకున్నది ఏమిటంటే, మన విశాఖలో కూడా AI, VR వంటివి వాడితే పర్యాటకులకు కొత్త అనుభవం ఇవ్వచ్చు. శ్రీ భరత్ గారు అన్నారు. ఆర్కే బీచ్, కైలాసగిరి, ఇంకా మన విశాఖలోని ఇతర అందమైన ప్రదేశాలను ప్రపంచ స్థాయి ఆకర్షణలుగా మార్చాలని, అందుకు సేఫ్టీ స్టాండర్డ్స్, వృధా నిర్వహణ, నీటి సంరక్షణ, గ్రీన్ టెక్నాలజీ అన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు, విశాఖలో ప్రపంచ స్థాయి ఈవెంట్స్ కూడా జరగాలన్న సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది కేవలం టూరిజం మాత్రమే కాదు, నగరానికి ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ గుర్తింపు కూడా తెస్తుంది. తన పర్యటన చివరిలో ఆయన ఒక ముఖ్యమైన మాట చెప్పారు. మన సవాళ్లు వేరైనా ప్రేరణ మాత్రం ఒకటే, ప్రజలే ముఖ్యం, వారి అవసరాలే కేంద్రం. అది హెల్త్ కేర్ కావచ్చు, టూరిజం కావచ్చు. మిత్రులారా, విశాఖను సింగపూర్లో అభివృద్ధి చేయాలన్న ఈ కళ ఎంతవరకు నిజమవుతుందో మనమంతా చూడాల్సిందే. కానీ ఒక విషయం స్పష్టమే, ఈ ప్రయత్నం విశాఖ భవిష్యత్తుకు కొత్త దారులు తీసుకురానుంది. మరిన్ని ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం ఎప్పటిలాగే స్కైఫ్లైట్ నెట్వర్క్స్తోనే ఉండండి. సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.